హరి శ్రీనివాస కోలట భజన మండలి. మరి ఈ రోజు నూతన దివ్యశ్రీ చందనం సమర్పయామి. హాయ్ అండి, ఈ రోజైతే మీకు ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రతి గ్రామానికి కూడా కోలాటం నేర్పే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులోనే భాగంగా మా ఊరి అజ్జాలమ్మ గుడి దగ్గరలో ఉన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఈ కోలాటం అనేది గత నెల రోజులుగా నేర్చుకుంటున్నారు. ఈ నెల రోజులు నేర్చుకున్న దానికి సంబంధించి పూజా కార్యక్రమము, అలాగే గజ్జె పూజ అని అంటారు. దీనికి సంబంధించి ఈ రోజు విశేషమైన కోలాటం అయితే మొదటిసారిగా వారందరూ కలిపి చేస్తారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి నుంచి గురువు గారు కూడా వచ్చారు. ఆయన సమక్షంలోనే ఎంతో వైభవంగా సాయంత్రం 7 గంటల నుంచి నైటు 12:30 గంటల వరకు కోలాహలంగా ఈ కోలాటం అనేది జరిగింది. మీరందరూ లాస్ట్ వరకు వీడియో చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా గణపతి పూజ, అలాగే కోలాటం స్టిక్స్ గజ్జెలకి పూజ చేశారు. ఆ పూజ అనంతరము వీళ్ళ నేర్చుకున్న కోలాటంతో గణపతికి, వెంకటేశ్వర స్వామికి, అజ్జాలమ్మకి ఇలాగ కోలాటం అనేది ఆడారు. ఆ వీడియోలన్నీ షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం వహామహే కవిం కవీనాభమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः శ్రేయసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఉదేభ్యः స్వజాత వేదోపగ్నందరద మమ వసూగుస్యమయ్యమావహ జీవనంజ దిశో దిశ. దేవారాధన దేవతాభ్యో నమః. అమ్మా, ఎవరి దగ్గర అగ్గిపెట్టి లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వండి. దేవారాధన దేవతాభ్యో నమః. గోత్రస్య మామదేశ ధర్మపత్ని సకుటుంబానాం చిరంజీవి విద్యార్థులస్తు. ధూపం సమర్పయామి. ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. మీ దగ్గర బెల్ల ముక్క ఉంటే బెల్ల ముక్క, అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు, ఏది ఉంటే అవి నైవేద్యం పెట్టండి వినాయకుడికి. తామలపాకులో బెల్లం ముక్క ఉంటే తామలపాకు మీద బెల్లం ముక్క పెట్టి దాని మీద నీళ్లు చల్లండి. ఓం భోర్ భో. ఆ బెల్లం ముక్క మీద నీళ్లు చల్లి వినాయకుడికి నైవేద్యం పెట్టండి. ఓం భోర్ భో స్వాహ. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ కవర్ తీసేసి కర్రలకి కొంచెం పసుపు కుంకుమ, ఆ గజ్జలకి కొంచెం అలంకారం చేయండి. వస్త్రార్థం విజ్ఞపదార్థం పుష్పం సమర్పయామి. గంధం ఉంటే చల్లండి పట్టు. గంధద్వారాధృషా నిత్యపుష్టాంగరిష్ణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వే శ్రీం. శ్రీ లక్ష్మీదేవతాభ్యో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. చందస్యోభి అలంకనార్థం అక్షతాం సమర్పయామి. పుష్పై పూజయామి.
మీ దగ్గర అక్షంతలు పుష్పాలు నృత్య కార్యక్రమం కోలాట నృత్య కార్యక్రమాన్ని పూర్తిగా నేర్చుకున్న శుభ సందర్భంలో ఈరోజు మన గ్రామంలో గజ్జల ధారణి పూజా కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ముందుగా విఘ్నేశ్వర స్వామి వారి పూజ, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమం ముగించబడింది. అలాగే తరువాయి మీ అందరూ కూడా గజ్జల ధారణి కార్యక్రమం ఉంటుంది. అనంతరం మీరు నేర్చుకున్న కోలాట నృత్య కార్యక్రమాన్ని మన గ్రామస్తులకి అలాగే మన గ్రామ దేవతలకి అందరూ కూడా మన నాట్యం చూపించి అనంతరం చిన్న తిరుపతి, తదుపరి పెద్ద తిరుపతి, అలాగే కాశీ, ఉడిపి, కేదార్, బద్రీ ఇటువంటి పుణ్యక్షేత్రాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా మనం అన్ని కూడా దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారి సేవా కార్యక్రమంలో బ్రహ్మోత్సవ, మెట్లోత్సవ కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఆ రథం అలాగే ఈ పల్లకి ఉత్సవ కార్యక్రమాలు కూడా మీ అందరూ పాల్గొవచ్చు. ముందు మీరు ఈ కోలాటం చేస్తుంటే తర్వాత స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. అలాగే మెట్లోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు అన్ని జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా తదుపరి రాను మీ ఆ కార్యక్రమాల్లో పాల్గొవచ్చు. ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఈ కార్యక్రమాల్ని మన హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించే నిమిత్తం కొన్ని లక్షల రూపాయలు వ్యయం చేస్తూ ఈ కార్యక్రమాల్ని ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, అలాగే ప్రతి పట్టణంలో కూడా నేర్పించే విధంగా మా చేత, మా శిష్యుల చేత ఈ కార్యక్రమాల్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన గ్రామంలో నేర్చుకున్న చిన్నారులు, స్త్రీలు మరి కొద్దిసేపట్లో కోలాట నృత్య కార్యక్రమం చేస్తారు. భక్తులందరూ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. హరే శ్రీనివాస. మీరందరూ కూడా అమ్మా స్టిక్స్, గజ్జలు తీసుకురండి. వెనకాల ఉన్నవాళ్ళు ఆ పూజ అంతా సదరండి. పూజ చేసిన పుష్పాలు కింద ఉండకూడదు. అయినా కవర్లో వేసుకుని అన్ని సదరండి. మీరు గజ్జలు, స్టిక్స్ పట్టుకొచ్చేయండి. అందరూ గజ్జలు కట్టేస్తారు. అందరూ వెనకాల ఉన్న వాళ్ళు ఆ పూజ సామాన్లు తీసేయండి. మీరు మాత్రం గజ్జల చేతులు తీసుకుని ఇలా లైన్ గా హైట్ వైజ్ చిన్నపిల్లల ముందు నుంచి పెద్దవాళ్ళు వెనక వచ్చిన హరే శ్రీనివాస అని చెప్తూ ఉండరు, ఆకుండా కంటిన్యూగా చెప్పాలి. ఇలా లైన్ లో వచ్చారు అందరూ. కనుక మీ పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి ఇక్కడ నుంచి గజ్జల చేతులు పట్టుకుని వాందేవుడు పూజ చేసిన తర్వాత గజ్జలు కట్టేసుకుంటారు. అందరిలో వచ్చిన ఒకసారి మొత్తం గురుగారు సరే చూడండి చెట్టు అలా కాదు. ఆయన పక్క నుంచి నడి పక్కన ఆయన గేట్ అందరు పక్కన అరే దీని కూడా ఇదిగో 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 ఇస్తారా? అవి కూడా వేసామా? అవి కూడా
ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో స్థాపించబడిన హరే శ్రీనివాస కోలాట భజన మండలి మరి ఈ రోజు నూతనంగా నేర్చుకున్న చిన్నారులకి చక్కటి శ్రీ శ్రీ రాయ్ బ్రెడ్డిల్ ధర్మారావు గురు గారి ఆధ్వర్యంలో గజ్జల ధరణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం హరినామ సంకీర్తనతో కూడిన కోలాట నృత్య కార్యక్రమం జరుగుతుంది. కావున 11 మంది పిల్లల పెద్దలు వచ్చేసి ఈ భగవన్నామ సంకీర్తనలో పాల్గొని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు పొందాలని కోరుతున్నాం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. నమోస్తు తొలి పూజలందుగా కరుణించు నిందుగా మొక్క ప్రదాయక వరాలనా ఓ గణపతి ఓ సురపతి ఓ పురాధర గణపతి ఓ గణపతి ఓ సురపతి ఓ పురాధర గణపతి. ఏకదంతమున గజాననాయ మోదక ప్రియాయ అఖిల జగమున అత్యద్భుతాయ తిన్ముఖ ప్రియాయ ఓ గణపతి ఓ సురపతి ఓ సురాధర జ్ఞానపతి ఓ గణపతి ఓ సురపతి ఓ సురాధర జ్ఞానపతి. శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నిరతము కలిగే మహాకృతి
సన్ముతి చేసే విఘ్నపతి శుభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములకిల శాస్త్రములు కలలు చాటును నీ వైభవం వక్రతుండమేమో కాలమై దిగులు చేసే జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవర సిద్ధి వినాయక తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ద్వారా స్థాపించబడిన హరే శ్రీనివాస పర్వతం రోజు మన గ్రామంలో నూతనంగా నేర్చుకున్న స్త్రీలు అలాగే చిన్న నుంచి మరికొద్దిసేపట్లో ఇక్కడ హరే శ్రీనివాస గౌడ ఏర్పాటు చేశారు. మరి యొక్క కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం వీక్షించి జయప్రదం చేస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. హరే శ్రీనివాస్. దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి హరే శ్రీనివాస కోలాట నృత్య కార్యక్రమాన్ని మన యొక్క గ్రామంలో చిన్నారులు, స్త్రీలు, బాలులు, పురుషులు కలిపి కోలాట నృత్య కార్యక్రమాన్ని పూర్తిగా నేర్చుకున్న శుభ సందర్భంలో ఈరోజు గజ్జెల ధారణ కార్యక్రమం అనంతరం మీరు నేర్చుకున్న కోలాట నృత్య కార్యక్రమాన్ని మన భక్తులందరూ కూడా చూపించడం జరుగుతుంది. అనంతరం చిన్న తిరుపతి, అలాగే పెద్ద తిరుపతి, కాశీ, ఉడిపి, కేదార్, బద్రి ఇటువంటి పుణ్యక్షేత్రాలను మీరు స్వామివారి సేవలో దర్శనం చేసుకోవచ్చు. ముందుగా ఓంకారనాదంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. ఓంకారనాదం అంటే ఈ భూమండలానికి ముందుగా యుగ పరివర్తన చెందినప్పుడు భూమండలం అంతా కూడా నీళ్లతో నిండి ఉంటుంది. ఒక పెద్ద చెరువుకు మళ్ళీ కదలకుండా వాటర్ అంతా ఉంటుందట. ఈ యొక్క కలియుగం మొదలయ్యేటప్పుడు ఆ నీటిలోంచి వచ్చిన శబ్దమే ఓంకార శబ్దం. దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి. ఆయన చెప్పేది మీకోసమే, పక్కన వాళ్ళ కోసం కాదు. ఒకసారి అర్థం చేసుకోండి. ఇలా చెప్పే మనిషి ఎక్కడ దొరకడు. ఇలా మేము ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడడం అయినా, ఈ రోజు మీ అందరికి ఇలా నేర్పించడానికైనా, అసలు ఈ కోలాటం మనకి ఈ జిల్లాలో, చుట్టుపక్కల జిల్లాలో నాంది పలికిన విత్తనం నాటిన మహానుభావుడైన రావడం గగనం. కాబట్టి అలాంటి మహనీయుడు వచ్చినప్పుడు మనకు మంచి మాటలు చెప్పినప్పుడు మనం కొంచెం మైండ్ దగ్గర పెట్టి వినడం మంచిది. సంత మార్కెట్లో మార్కెట్ ఉండేప్పుడు ధర్మం చెప్పినప్పుడు చెవులు 2 పెద్ద చేసిన వాళ్ళంట, చెడు చెప్పినప్పుడు చెవులు మూసుకొని కూర్చోవాలంట. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఎవరి కోసం చెప్తున్నాడు? అందుకు పని కట్టుకుని మీరు ఏమైనా ఇస్తున్నావా? ఆయనకి ఏమైనా మనం ఇస్తున్నావా? ఏమన్నా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చావా? ఆయన్ని
ఇప్పుడు మనం వెళ్ళి తీసుకొచ్చామా? ఆయన కనుక వచ్చాడు అక్కడికి. కాబట్టి ఆయన వచ్చిన దానికి ఫలితం ఉండాలి. మీరు ఆయన వచ్చాడంటే ఏదో మీకు అదృష్టం ఉండబట్టి భగవంతుడు అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఆ తర్వాత అంతా మీకు తెలిసిన విషయం మన భూమి వచ్చిన తర్వాత. అంచేత ఈ ఓంకారాన్ని ఎందుకు స్మరించుకోవాలి అన్న దాని గురించి ఏం చెప్పామన్నమాట. ఈ భూమండలం ముందుగా పుట్టిన ఆ నాదమే ఓంకార నాదం. మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా కళ్ళు మూసుకుని ఒక టైం ఉంటే 11 సార్లు అయితే 3 సార్లు ఆ ఓంకారం చెప్పుకుని మన కార్యక్రమం మొదలు పెట్టుకోవచ్చు. మన పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం కదా, లేదా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, లేదా మనకి మనశ్శాంతి కావాల్సినప్పుడు కూర్చుని ఆ ఓంకారాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మన యొక్క జీవితం, మనం వెళ్లే పని, మనకు కావాల్సినవి అన్ని కూడా దొరుకుతాయని మన హైందవ సాంప్రదాయం చెప్తుంది. అంటే అందరం కూడా ముందు ఓంకారం చెప్పుకుందాం. అందరూ గట్టిగా చెప్పండి. అందరూ హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. స్టార్ట్ చేయండి అందరూ. गजाननं भूतगणाधिसेवितं कपिध्वजं भूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्, नमामि विघ्नेश्वर पादपङ्कजम्, नमामि विघ्नेश्वर पादपङ्कजम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः. हरे श्रीनिवास. విఘ్నేశ్వర స్వామివారి ప్రార్థన. गुरु
శిశ విఠలన్న పరమ భక్ತರ చరణ గురు శిశ విఠలన్న పరమ భక్ತರ చరಣ ಸಿದ್ಧಯುಗಳಿಗೆ ನಮೋ ನಮೋ ಸಿದ್ಧಯುಗಳಿಗೆ ನಮೋ ನಮೋ ಗುರು ಮಧ್ವರಾಯರಿಗೆ ನಮೋ ನಮೋ ಗುರು ಜಯರಾಯರಿಗೆ ನಮೋ ನಮೋ ಗುರು सखी